కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమన్న ప్రచారం మధ్య సీఎం సిద్ధరామయ్య తన అధికారిక నివాసం కావేరీలో రేపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో అల్పాహార సమావేశం నిర్వహించనున్నారు. డీకేతో పాటు మంత్రివర్గ సహచరులు అందరినీ ఆయన అల్పాహార సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. శివకుమార్కు మార్గం సుగమం చేసేందుకు సిద్ధరామయ్య రేపే సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను కోరినట్లు సమాచారం. సిద్ధరామయ్యకు రాజ్యసభ స్థానం, కేంద్ర స్థాయిలో కీలక పాత్ర ఇవ్వచూపినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అల్పాహార సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సిద్ధరామయ్య డీకే శివకుమార్ సమావేశమై చర్చించారు. రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక శాసన మండలి ఎన్నికల గురించే చర్చించినట్లు సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. నాయకత్వ మార్పు గురించి కాదని చెప్పారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నప్పటి నుంచి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. గత 18 నెలలుగా డీకే శివకుమార్ అనుచరులు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ నేత జి పరమేశ్వరకు మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది.